ముఖ్యంగా ఒడిశా, మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఎక్కువగా ఈ యొక్క చేప ప్రసాదం కోసం వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉన్నాము. చూడవచ్చు విజువల్స్లో వీరందరూ కూడా చేప ప్రసాద కోసం ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ క్యూ లైన్లో అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో ఇప్పుడు ఇక్కడ వారందరూ కూడా వచ్చిన వారందరూ కూడా చేపను తీసుకుంటారు. చేపను తీసుకొని సో అక్కడికి వెళ్తారు. ప్రస్తుతం కొందరు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చిత్తూరు నుంచి. చిత్తూరు జిల్లా. ఎక్కడి నుంచి వస్తుంటారు? ఫోర్త్ టైం. ఓకే. ఏంటండి ఎలా అంటే మీరు తీసుకున్నప్పుడు నమ్మకం ఏమన్నా అనిపించింది? అంటే ఫోర్త్ టైం, 4వ సారి కదా, బాగా పనిచేస్తుంది కాబట్టి బాగా పనిచేస్తుంది. ఉపశమనం ఉంది మీకు? అదే పర్వాలేదు. ఆస్తమా. ఓకే. అది తీసుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ అవుతుందా? బాగానే పనిచేస్తుంది. నాకు చలికాలంలో ముందంతా చలికి తట్టుకోలేకపోయే వాళ్ళము, చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం ఈ మందు వాడిన తర్వాత కొద్దిగా రిలీఫ్ బాగానే ఉంది. ఎవరు చెప్పారు ఇక్కడ ఇలా? టీవీ న్యూస్లో చూసుకున్నాం. అంటే ఇంతకుముందు మెడిసిన్స్ వాడేవాళ్ళ మీరు? అవునండి, 4 years వాడామండి ఇంగ్లీష్ మందులో. అయినా కూడా అది సెట్ కాలేదు. కాబట్టి ఇది తీసుకున్న తర్వాత పర్వాలేదు. ప్లస్ అది కూడా వాడతాము, హాస్పిటల్ మందులు కూడా. కాబట్టి పర్వాలేదు. అప్పుడు హాస్పిటల్ మందులే వాడినప్పుడు కూడా పనిచేయలేదు సరిగా. ఇప్పుడు ఇది అది కలిపి వాడుకుంటే ఇప్పుడు ఆరోగ్యానికి బాగా. సో ముఖ్యంగా ఇక్కడికి క్యూ లైన్లో వచ్చిన తర్వాత వీరందరూ కూడా టోకెన్ తీసుకుంటారు. టోకెన్ వీరికి ఇచ్చిన తర్వాత అందులో చిన్న కవర్లో ఒక చేపని తీసి వాళ్ళకి ఇస్తారు. వారు అక్కడి నుంచి వెళ్తారు. ఒకసారి అడుగుదాం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటండి. ఇక్కడ ఇప్పుడు క్యూ లైన్లో వస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? టోకెన్స్ ఏంటి, మీరు ఎలా ఇస్తారు ఏంటి? ఇది తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యూ లైన్ కడతారు సార్. అక్కడ నుంచి మళ్ళీ చేప మందు వేసే కాడికి వెళ్తారు. నోట్లో మందు పెట్టి వాళ్ళకు నోట్లో వేసేస్తారు. మేము కవర్లో వాటర్ పెట్టి మరల్ తీసేసి ఇందులో వేస్తాం. ఒక టోకెన్కి ఒక ఫిష్ ఇస్తాం. ఎక్స్ట్రా ఇవ్వం, ఇక టోకెన్కి ఒకటి అంతే. అంటే మేము మార్నింగ్ షిఫ్ట్లో వచ్చాము 6 to 2 గంటల వరకు, 6 గంటల నుంచి 2 గంటల వరకు. ఇప్పటి వరకు మేము చాలా అంటే ఒక 2000 వరకు ఎక్కువనే చేసాము. 2000 మెంబర్స్ వరకు ఇచ్చాము. అవును, మేము వచ్చినప్పటి నుంచి మార్నింగ్ నుంచి కూడా ఇక్కడే చేస్తాం సార్. ఇప్పుడు 3 years నుంచి ఎక్కువగానే వచ్చారు సార్. పోయినసారి కూడా బాగా ఎక్కువగానే వచ్చారు. 3 years నుంచి చేస్తున్నాం. తెలియదు సార్. వాళ్ళు మళ్ళీ క్యూ లైన్ కడతారు. అక్కడ నుంచి ముందుకెళ్తే చేప నోట్లో మందు పెట్టేసి వాళ్ళకి వేస్తారు. మత్తుని వాళ్ళే ఉంటారు. చూసాం కదా. సో వీళ్ళందరూ కూడా టోకెన్స్ క్యూ లైన్లో టోకెన్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ ఎంట్రన్స్లో టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా క్యూ లైన్లో ఇక్కడికి పంపిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఒక టోకెన్కి ఒక చేప పిల్లని ఇచ్చి అందులో కవర్లో పెట్టి సో వీళ్ళకి ఇస్తారు. వీరు ఆ చేప పిల్లని తీసుకొని మళ్ళీ క్యూ లైన్కి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ చేప ప్రసాదం చేప పిల్లని కలిపి సో వారికి ఇస్తారు. ఎవరైతే ఉపశమనం ఉన్నవారు ఉన్నారో వారందరూ కూడా ఈ చేప ప్రసాదాన్ని చాలా నమ్మకంగా తీసుకుంటారని కూడా చెప్తున్నారు. చరిత్ర కూడా అదే ఉంది. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మనం టోకెన్ తీసుకున్న తర్వాత చేప పిల్లలు ఇచ్చే సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం వివరించాము. ఇప్పుడు చేప పిల్ల తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందు క్యూ లైన్కి వెళ్తాము. అక్కడ చేప మందుతో చేప పిల్ల కలిపి వాళ్ళకి ఉపశమనం ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మందు పంపిణీ చేస్తారు. సో అది ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మేము నాగరికర్నూలు వచ్చాము సార్. మేము నాగరికర్నూలు 10 years అవుతుంది సార్. మేము 10 years నుండి వస్తున్నాము. ఈరోజు నైటే వద్దాం అనుకున్నాం కానీ చాలా జనం ఎక్కువ ఉన్నారని చెప్పి మధ్యాహ్నం వచ్చినాము ఈరోజు పొద్దుగాల పూట. అంటే మాకు దమ్ము లాంటిది కొద్దిగా మన లోపల శ్వాస ఆడకుండా ఇట్లాంటి దమ్ము అట్లాంటి ఉంటుంది కదా, అది వేసేసుకుంటే ఇది మందు తింటే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది మనకు. ఒక 1 year లోపు మనం అంతకుముందు వేసుకోకముందు చూసినాము, వేసుకున్నాక తర్వాత చూసినాము. వేసుకోకముందు ఏంటంటే కొద్దిగా శ్వాస ఆడకుండా దమ్ము అట్లాంటి టీబీ అనేది అట్లాంటివి ఉంటాయి కదా, అట్లా మా నాయన వాళ్ళకు కూడా వేయించాము, తోలుకొచ్చాము మేము. అయితే మంచిగా ఉండేది క్లీన్. వాళ్ళకు మా నాయన వాళ్ళు చనిపోయి రారు.
అయితే మంచిగా ఉండేది వాళ్ళకు. అందుకని మేము కూడా తింటే బాగుంటుంది అన్నట్టు. ఇంకా మాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే లేవు ఏవి, కంటిన్యూగా వస్తూనే ఉన్నాం సార్ మేము. ఓకే, అంటే 10 years నుంచి వస్తున్నారు కదా. ఆ, అంటే ఇప్పుడు ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ మీకు ఏమన్నా ఆయుసం లాంటిది అట్లే మెషిన్స్ ఏమైనా వాడుతుందా? అలే ఇంక ఇది వేసుకున్న తర్వాత ఒక్కొక్క సంవత్సరం మనం రానికే వీలు రాకపోతే ప్రాబ్లమ్స్ అప్పుడే కొద్దిగా తేడా కనిపిస్తుంది, అది ఖచ్చితంగా. అట్లా ఇంకా వచ్చి వేసుకున్నామంటే అట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే బరి గడుపున వేసుకోవాలి అని మేము ఎప్పుడు అట్లా వేసుకుంటాం, ఏం తినకుండా వచ్చేసి వేసుకుంటాం అనమాట. అట్లా బరి గడుపున వేసుకుంటాం అనమాట. అట్లా ప్రతి ఇయర్ ఖచ్చితంగా వచ్చేస్తాం. నాగర్ కర్నూలు తాటూరు మండల్ మాది. అవునా? చేసుకున్న తర్వాత ఏమన్నా నియమాలు పాటించాలా? నియమాలు అంటే మామూలుగా ఈ రోజు వరకు చెప్తారు, దాని తర్వాత నియమాలు అయితే ఏం పాటించదు. మేము ఇప్పటివరకు అయితే ఏం నియమాలు